చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు ప్రజాకోట్. ఇవాళ మన ప్రజాకోట్లో ఒక వింత సమస్యని చర్చించబోతున్నాం. ఆ వింత సమస్య ఏంటో తెలుసా? ప్రజాస్వామ్యంలో ఒక దిక్కుమాలిన దరిద్రమైన సంప్రదాయం. నేను ఆ మాటలు ఎందుకంటున్నా అంటే 11వ తేదీన తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు, వాటి ఫలితాల తర్వాత కనిపించిన ఆ దిక్కుమాలిన దరిద్రమైన సంప్రదాయాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ప్రజాస్వామ్యంలో ఓటరుకు ఉండాల్సిన స్వేచ్ఛని నోట్లతో కొనుగోలు చేసి, ఎన్నికల్లో కోట్లకు కోట్లు డబ్బులు పంచి, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దేవుళ్ళ ఫోటోలు పట్టుకొని, దేవుళ్ళ జెండాలు పట్టుకొని ఓటర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతూ, ఓటర్ల ఇళ్లపైన దండయాత్రలు చేస్తూ, మాకు ఓట్లు వేశారా లేదా, మా డబ్బులు తీసుకున్నారు కాబట్టి తిరిగి మా డబ్బులు మాకు ఇవ్వండి అంటూ ఓటర్లని నిందితులుగా చేస్తున్న నాయకులని ప్రశ్నించాలనుకుంటున్నా. కేవలం నాయకులనే ఎందుకు ప్రశ్నించాలి అని మీకు అనుమానం రావచ్చు. నాయకులనే కాదు, ఓటు కోసం డబ్బులు తీసుకున్న ఓటర్లని, అమ్ముడుపోయిన ఓటర్లను కూడా ఇవాటి ప్రజాకోర్టులో ప్రశ్నించాలనుకుంటున్నా. ఇవాటి ప్రజాకోర్టులో ఎవరు నిందితులో తేలుద్దాం. ముందు ప్రజాకోర్టులో అసలు జరిగిన సంఘటనకు సంబంధించిన కొన్ని దృశ్యాలను చూడండి. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు అని మేము అడగబోలే, వాళ్ళకి బతిమాలే సార్. వాళ్ళ అవసరం వాళ్ళు ఇచ్చిర్రు. రాత్రి పగులు 10 ఇంటికి పండుకున్నా కూడా లేపి మమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చి సార్ ఇక్కడ వచ్చి పొద్దున 6 నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇంటింటికి తిరిగి ధర్మా బట్టి జెండా బట్టి మా ప్రమాణం చేసినా సార్, మీకే వేసిన ఓటు ఇవాళ లిస్టు నేను జంగిలి కూడా వేయకుండా మీకు వేసినా అంటే జెండా బట్టా, మా జెండా బట్టి అని భార్య భర్తలకు ప్రమాణం చేపించారు. అరే, మహబూబాబాద్ జిల్లాలో ఒక వ్యక్తి ఒక ఊళ్ళో, నేను ఊరి పేర్లు ఇక్కడ చెప్పాలనుకోవట్లేదు, అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అట్లాగే నల్గొండ జిల్లాలో కూడా నార్కెట్పల్లి మండలంలో ఒక విలేజ్ పేరు, నేను ఆ విలేజ్ పేరు చెప్పదలుచుకోలేదు, ఆ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సర్పంచ్ ఎన్నికల కోసం గడిచిన 15 రోజులుగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అవతలి అభ్యర్థిని ఓడించాలనే కోరికతోటి ఓటర్లకి డబ్బులు పంచిన నాయకులు ఉన్నారు. చాలా చోట్ల, చాలా గ్రామాల్లో జరుగుతోంది. నిజంగా చెప్పాలి అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక ఓటు 2000 నుంచి 5000 రూపాయలు అమ్ముడుపోతుంది. ఎందుకు సర్పంచ్ ఎన్నికల్లో అతను డబ్బులు పంచాలనుకుంటున్నాడు సర్పంచ్ అభ్యర్థి అంటే, ఆ ఊరు పైన అజమాయిషీ కోసం, ఆ ఊరు పైన పెత్తనం కోసం, ఆ ఊరికి తను సర్పంచ్గా ఎన్నికై ఒక చరిత్రని సృష్టించాలనుకోవడం కోసం. పదవి కావాలనుకున్నవాడు, ఎలాగైనా పదవిని చేజిక్కించుకోవాలనుకున్నవాడు ఓటర్లని లొంగ తీసుకోవడం కోసం డబ్బులు పంచాడు. అరే భయ్, నువ్వు డబ్బులు ఇస్తే ఎవడు తీసుకోకుండా ఉంటాడు ఈ మార్కెట్లో? సర్పంచ్గా ఎన్నికైతే అధికారం నీ చేతికి వస్తుంది, ఓటర్ చేతికి రావట్లేదు. ఆ అధికారం వస్తే ఊరు మీద 10 దోచుకోవాలనుకుంటున్నావో, లేకపోతే ఊర్లోకి వచ్చే కాంట్రాక్టులు నువ్వే తీసుకోవాలనుకుంటున్నావో, ఆ డబ్బులు ఎలా రికవరీ చేసుకోవాలో ఆలోచన లేకుండానే నువ్వు పంచుతున్నావని ఓటర్ ఎప్పుడూ ఆలోచించడు. ఓటర్ ఎలా ఆలోచిస్తాడంటే, సర్పంచ్ అయ్యేందుకు ఈయన 2000 ఇస్తున్నాడు అంటే మన దగ్గర నుంచి ఖచ్చితంగా 4000 దోచుకుంటాడు అని. సర్పంచ్ అయ్యేందుకు ఈయన 5000 ఇస్తున్నాడు అంటే మన దగ్గర నుంచి 10,000 ఖచ్చితంగా దోచుకుంటాడు అని ఓటర్కి ఆ క్లారిటీ ఉంది. సరే, తీసుకున్నాడు. ఎలక్షన్స్లో పోటీ చేశావు, ఓడిపోతావో గెలుస్తావో నీకే తెలియదు, ఆ ఓటర్కి ఎలా తెలుస్తుందరా నాయన? డబ్బులు తీసుకున్న తర్వాత, డబ్బులు పంచేసావు, పోటీలో దిగావు, ఓడిపోయిన తర్వాత నాకు నువ్వు ఓటు వేయలేదు అని ఇంటి మీదకో జెండా పట్టుకొని గుంపునేసుకొని వచ్చి నా పైసలు నాకు ఇయ్యి, నీకు ఇచ్చిన పైసలు ఏమైనా, నువ్వు పైసలు తీసుకున్నావు కానీ ఓటు వేయలేదు, దౌర్జన్యం చేస్తే ఏమొస్తుంది? ఎవడేమన్నాడు నేను పైసలు? అవతలోడు నన్ను ఓడిస్తాడేమో అనే భయంతో డబ్బులు పంచినావు. నువ్వు ఒక్కనివే కాదు బాస్, అవతలోడు కూడా పంచాడు. పోటాపోటీగా డబ్బులు పంచినప్పుడు ఓటర్ ఎలా ఆలోచిస్తాడు ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించు. రేపు 2 విడతల్లో సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళే నాయకులకి కానీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులకు కానీ నేను చెప్పాలనుకున్న మాట ఇదే. నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు, వాడు డబ్బులు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు ఇచ్చిన ఇద్దరు నాయకుల్లో ఎవడు మంచివాడో వాడికే ఓటేస్తాడు ఓటర్. చాలా గ్రామాల్లో ఇదే జరుగుతోంది. నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకోలేదు కాబట్టి నువ్వు నాకు ఓటేయలేదంటే, ఓటేసే ఉద్దేశం లేదు కాబట్టి డబ్బులు తీసుకోవట్లేదు. డబ్బులు తీసుకోకపోతే అలా వేధించావు. పుసుకున్న డబ్బులు తీసుకొని ఓడిపోయినావు అనుకో,
నువ్వు నాకు ఓటేయలే, ఓటేసిన గ్యారెంటీ ఏంటి? ఇగో ఈ దేవుడి పట్టం మీద ప్రమాణం చేయి, ఈ జెండా పట్టుకొని ప్రమాణం చేయి, విమానం తిను, పైసలు ఈ నాయనకు, నువ్వు నాకు ఓటేయలేదు కాబట్టే ఓడిపోయినా కాబట్టి నా పైసలు నాకి. ఎవడు పెట్టమన్నా నేను పైసలు ఎవడు ఓటుకి డబ్బులు ఇవ్వమని ఎవరు చెప్పాడు నీకు? నీకు నిజాయితీ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, నీ ఊరి మీద నీకు నమ్మకం ఉంటే, నీ ఊరికి సేవ చేయాలనే ఒక మంచి ఆలోచన ఉంటే నువ్వు పైసలు ఎందుకు పంచుతావు? లేదు, ఓడిపోతాననే భయంతో పంచావు, గెలవాలనే దురహంకారంతో, గెలవాలనే దురాలోచనతో డబ్బులు పంచావు. డబ్బులు పంచిన తర్వాత, ప్రజల ఓటు రుచి చూసిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ఇంటికెళ్ళి మళ్ళీ డబ్బులు అడుగుతానికి ముందు మనకు కూడా సిగ్గుండాలి కదా. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డబ్బులు పంచితే ఏమీ రావురా నాయన అని కూడా చెప్పారు కదా. ఊరుని నాశనం చేసింది మీరా కాదా? ప్రజాకోట్లో నేను అడుగుతున్న ప్రశ్న, డబ్బులు పంచి ఓట్లని కొని ఊరును నాశనం చేసింది మీరా కాదా? చికెన్ పంపించి, బిర్యానీ పంపించి ఇంటికి ఓటర్లని లొంగ తీసుకునే ప్రయత్నం చేసింది మీరా కాదా? సిగ్గు లేకుండా ఇప్పుడు మీరే వెళ్ళి నా డబ్బులు నాకు ఇవ్వండి అని అడగటంలో న్యాయం ఉందా? ఇక్కడ ఓటర్లను కూడా నేను ప్రశ్నిస్తున్నాను, దయచేసి సిగ్గుపడండి. ఎవడైనా ఇంటికి వచ్చి పైసలు ఇస్తారంటే నాకు ఈ పైసలు ఇవ్వలేదు నేను ఎట్లేస్తా ఓటు అని అడిగే ఆలోచనని విరమించుకోండి. డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు అంటే వాడికి నువ్వు అమ్ముడు పోతున్నట్టే లెక్క. డబ్బులిచ్చి ఓట్లు వేయించుకున్నాడు, నువ్వు ఓటు కోసం నువ్వు డబ్బులు తీసుకున్నావంటే నీ 5 ఏళ్ల స్వతంత్రాన్ని, నీ 5 ఏళ్ల అధికారాన్ని వాడి చేతిలో పెట్టినట్టు లెక్క. 2000 రూపాయల కోసం 5 సంవత్సరాల నీ భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నావు కదా. ఒక్కసారి ఆలోచించు. చాలామంది నీతులు చెప్పొచ్చు, నేను చెప్తున్నాను నీతులు అనుకోవచ్చు, కానీ మీ దిక్కుమాలిన ఆలోచన వల్ల, దిక్కుమాలిన 2000 రూపాయల కోసం మీ పిల్లల భవిష్యత్తుని, మీ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. రాజకీయ పార్టీలకు అధికారం కావాలి, రాజకీయ నాయకులకు అధికారం కావాలి. ఆ అధికారంతో మీ ఆస్తులను పెంచాలని ఆలోచించరు, మీ భవిష్యత్తును మార్చాలని అస్సలు ఆలోచించరు. చరిత్ర చెబుతోంది, 70 ఏళ్ల భారతదేశ చరిత్ర. రాజకీయ నాయకులు ఎప్పుడైతే అధికారం చేతికి దక్కుతుందో కనీసం మీ ముఖం కూడా చూడరు. ఇవాళ ఇంటి చుట్టూ తిరుగుతున్న సర్పంచ్ అభ్యర్థులు, మీ ఇంటికి వచ్చి ఓటేయమని బతిన్లాడి చేతిలో 2000 రూపాయలు పెట్టిపోతున్న సర్పంచ్ అభ్యర్థులు రేపు గెలిచిన తర్వాత, ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన ఇంటికే నిన్ను రమ్మంటారు, కానీ నీ ఇంటికి రారు. ఎందుకంటే పనులు నీకు కావాలి. సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే డబ్బులు పంచి అధికారంలోకి వస్తున్నారో వాళ్ళ అవసరం ఓటేసే ఒకే ఒక్క రోజుతో తీరిపోతుంది. మిగిలిన 5 సంవత్సరాలు నీ అవసరం మాత్రమే మిగులుతుంది. గుర్తుపెట్టుకో. అందుకని అడుగుతున్నా, ఈ బోన్లో ఎన్నికల్లో ఓట్లు పంచిన రాజకీయ నాయకులుంటే ఈ బోన్లో ఓట్లకు డబ్బులు తీసుకుని ఓట్లేస్తున్న ఓటర్ ఉన్నాడు అని. ఈ 2 బోన్లలో ఎవరు నిందితులంటే ఇద్దరూ నిందితులు అని నేను అంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో ప్రజాకోర్టులో తీర్పుగా మీ కామెంట్ రాయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.